ఈరోజు మరి చెల్లెలు మానస బ్యాప్టిజం తీసుకోవడానికి వారు సిద్ధపడి ఉన్నారు. వాక్యము కేవలం వారికి మాత్రమే కాదు, కానీ వారిని ఉపయోగించుకుని, సందర్భాన్ని ఉపయోగించుకుని మనము కూడా రక్షణ పొందడానికి మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తూ మరి ఆ యొక్క మార్గంలో వాక్యం విందాము. మరి రక్షణ లేని వారు వాక్యాన్ని వినండి, విని బాప్తిస్మునకు సిద్ధపడి ప్రభు యొక్క రక్తంలో కడగబడడానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభునామంలో వందనములు. ఈరోజు దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మనం అందరము కూడా రక్షణ పొందడానికి, యేసుక్రీస్తులో మనము కడగబడడానికి, రక్షింపబడడానికి కీలకమైన లేఖన భాగాలు ఏవైతే ఉన్నవో వాటిని మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఎందుకంటే ఒక వ్యక్తి లోకములో నుంచి, ఒక వ్యక్తి సమాజంలో నుంచి, ఒక వ్యక్తి పాపములో నుండి, ఒక వ్యక్తి అపవాది సంబంధమైన కార్యముల్లో మునిగిపోయిన స్థితిలో నుండి దేవుని లోనికి నడిపింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే రక్షింపబడకుండా ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళడం అసాధ్యము. రక్షింపబడకుండా ఈ లోకములో క్రైస్తవ్యంలో కొనసాగడం కూడా అసాధ్యము. రక్షణ లేకుండా సంఘాలలో అత్యధికమైన కాలం మనం ఉండడం కూడా అది దేవుని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు ప్రియమైన దేవుని వారు. ఎందుకంటే ఈరోజు నిన్నటి దినాన మరి సండే స్కూల్ టీచర్గా మరి ఒక చర్చ్లో పని చేస్తున్న సండే స్కూల్ నడిపిస్తున్న ఒక సండే స్కూల్ టీచర్ గారు మరి గ్రూప్లో పెట్టడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 35 ఇయర్స్, 35 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెరీ వెంటనే షార్ట్ పీరియడ్ టైంలో 3 times స్ట్రోక్ వచ్చేసరికి, ఒకే రోజులో 3 times స్ట్రోక్ వచ్చేసరికి మరి లంగ్స్లో కూడా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి నేను పోస్ట్ పెట్టిన ఒక గంట తర్వాత ఆమె చనిపోయారు. గమనిస్తున్నారు కదా. ఎందుకంటే ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, వచ్చే సంవత్సరము బ్యాప్టిజం తీసుకోవచ్చు, లేదంటే క్రిస్మస్కి రక్షణ పొందొచ్చు, లేదంటే న్యూ ఇయర్కి రక్షణ పొందొచ్చు, ఎలాగో లెంట్ డేస్ వస్తున్నాయి, మరి గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, అలాంటి ప్రత్యేకమైన కూడికలకు రక్షణ పొందొచ్చు అని రక్షణ పొందే కార్యక్రమాన్ని మనము పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు. ఎప్పుడు మన హృదయాల్లో ఆ ప్రేరేపణ కలిగిందో వెరీ నెక్స్ట్ మినిట్, వెరీ నెక్స్ట్ డేస్లో మనము రక్షణ పొందడానికి సరైన ప్లాట్ఫామ్ను మనం ఎంచుకోవాలి. చక్కగా వాక్యంలో నడిపింపబడాలి. ఎందుకు రక్షింపబడాలో తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకోవాలో, ఎందుకు మనం విశ్వసించాలో అవన్నీ తెలుసుకుని రక్షణలోనికి మనము ప్రవేశించాలి ప్రియులారా. ఎందుకంటే కాలము సమీపమైపోయినది, కాలము సంకుచితమైనది. ఎప్పుడు ఏం జరగబోతుందో ఎవరు కూడా ఊహించలేరు. బాగానే ఉన్నామంటే పైకి బాగానే ఉన్నాం, లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు కానీ పెద్దలు కానీ హఠాత్ మరణాలు ఎక్కువైపోయాయి కదా. అంతా ఆరోగ్యంగా ఉన్నది, శరీరం అంతా ఆరోగ్యం ఉందంటే రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి రావట్లేదు చాలామంది. న్యూస్ ఆన్ చేస్తే చాలు, అక్కడ ప్రమాదం 5 చచ్చిపోయారు, ఇక్కడ ప్రమాదం 4 చచ్చిపోయారు, లారీ లేదంటే ట్రాక్టర్ బోల్తా ఆటో గుద్దుకున్నాయి, కార్లు గుద్దుకున్నాయి, నదుల్లోకి వెళ్ళిపోయాయి, చెరువుల్లోకి వెళ్ళిపోయాయి ఆటోలు, వాహనాలని, లేదంటే కొండ ప్రాంతాల నుంచి బస్సులు పడిపోయాయని, ఎంతోమంది దుర్మరణం చెందారని ఎన్నో వార్తలు వింటున్నాము. మనం గమనించాలి. ఆ అన్ని వార్తల్లో మనం ఉండట్లేదనంటే దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడి సంరక్షించి వాటన్నిటిలో నుంచి తప్పిస్తున్నాడో మనం గమనించగలగాలి ప్రియులారా, గమనించగలగాలి. ఎందుకంటే ప్రతిరోజు వార్తలు చదివే అలవాటు కదా, ప్రతిరోజు వార్తలు చూసే అలవాటు కదా. దానిలో పనికొచ్చే వార్తల కంటే ఇదిగో ఇలాంటి మరణానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా ఉన్నాయి ప్రియులారా. యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎక్కడ చూసినా సరే ప్రమాదాలు అధికమైపోతున్నాయి. అందుకే రక్షణ పొందడానికి ఏమాత్రము కూడా ఆలస్యము చెయ్యకూడదు. ఎందుకంటే ఆలస్యము చెయ్యాల్సిన పని కాదు ఇది. ఎప్పుడు మన హృదయంలో ప్రేరేపణ కలిగితే అప్పుడే మనము రక్షణ పొందాలి. కాబట్టి ఒకరోజు మరి అపోస్తల కార్యములో పౌలు గారు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వారు పాటలతో ప్రార్థనతో మరి దేవునికి కీర్తన చేస్తూ ఉంటే, పాడుచూ ఉంటే, అప్పుడు ఖైదీలు వినుచున్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలుగుతుంది. భూకంపం కలిగినప్పుడు అందరూ చచ్చిపోవచ్చు కదా. భూకంపం రాగానే అందరూ చచ్చిపోలేదు, దేవుడు అందరినీ కూడా కాపాడితే అప్పుడు చెరసాల నాయకుడు అనుకున్నాడు, ఈ ఖైదీలందరూ పారిపోయారు, నా పై అధికారులకు నేను ఎలాంటి జవాబునివ్వాలి? ఇదిగో వాళ్ళు ఎదుట దోషిగా నిలబడ్డం కంటే, ఇదిగో రోమా రాజుల దగ్గర, రోమా చక్రవర్తుల దగ్గర, రోమా అధిపతుల దగ్గర దోషిగా నిలబడ్డం కంటే వాళ్ళందరికీ నేను లెక్క చెప్పలేను,
వాళ్ళు ఆల్రెడీ పారిపోయి ఉంటారు, దయచేసి చచ్చిపోవడం బెటర్ అనుకుని తన్ను తాను హాని చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే పౌలు భక్తుడు అంటాడు, చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అంటే మరణానికి సిద్ధపడిపోయాడు. ఈ చెరసాల నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మరణానికి సిద్ధపడిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తన్ను తాను గాయపరుచుకుని తన్ను తాను చంపుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి ఆయన్ని దేవుడు ప్రేమించి పౌలు గారిని పంపించి అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? 28వ వచనము, అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలను చూచి సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? అర్థమవుతుందా? మీరు గమనించాలి, ఈ వ్యక్తి ఆ మాట అనగలుగుతున్నాడంటే కేవలం భూకంపాన్ని చూసి కాదు, లేదా ఖైదీలు పారిపోయారనే వాస్తవాన్ని బట్టి కాదు. అతనిలో ఒకటి ఆల్రెడీ నాటబడింది. ఆ నాటబడినదే సువార్త. ఒకవేళ పౌలు శీలలు కనుక పాటల ద్వారా సువార్తను ఖైదీలకు చెరసాల నాయకుడికి ముందుగా వినిపించకపోతే వీళ్ళు కనుక చెరసాల్లోకి వెళ్ళిపోయి సాధారణమైన ఖైదీల వలె వీరు కూడా టైం పాస్ చేసి నిద్రపోయి ఉంటే ఆ రోజు భూకంపం వచ్చేది, ఎవరైనా మార్పు చెందేవాళ్ళ, అవకాశం చూసి అందరూ పారిపోయేవాళ్ళు. పారిపోయిన తర్వాత ఈ యొక్క చెరసాల నాయకుడు కూడా తన జీవితంలో ఏం చేసుకోవాలో అది కూడా చేసుకున్నాడు. కానీ రక్షణ గురించి అడిగే ఆలోచన ఈ చెరసాల నాయకుడికి వచ్చేది కాదు. పిల్లారా, రక్షణ పొందడానికి నేను ఏమి చెయ్యాలి అనే ఆలోచన రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఖైదీలు పారిపోవడం అనేది అనుకోవడము తర్వాత విషయము. కానీ అతడు ముందుగా సువార్తను విన్నాడు. ఆ సువార్త ఎలా విన్నాడనంటే వీళ్ళను బట్టి విన్నాడు. పౌలు శీలలు ఆ అర్ధరాత్రి వేళ దేవుని మహిమపరచడము, దేవుని ఆరాధించడము, దేవుని కీర్తించడము, పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలను పాటల ద్వారా వాళ్ళ ఖైదీలకు వారు వినిపిస్తూ ఉంటే ఖైదీలు విన్నారు. అదే సమయంలో చెరసాల నాయకుడు విన్నాడు. ఎప్పుడైతే సువార్త హృదయంలోనికి వచ్చిందో, రక్షణ మనం పొందడానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాథమిక అంశం ఏంటంటే, రక్షణ మనం పొందడానికి అత్యంత ప్రాథమికమైన ముఖ్యాంశం ఏంటంటే సువార్తను వినాలి. ఎందరైతే సువార్తను వింటారో సువార్తను విన్నవారు మాత్రమే రక్షణ పొందుతారు. ఎందుకంటే ఈరోజు అనేక మంది రక్షణ పొందుతున్నారు. మీరు ఎందుకు రక్షణ పొందారనంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు నాకు పెళ్ళే కాదనుకున్నానండి, కానీ దేవుడు నాకు పెళ్లి చేశాడండి, అందుకే పెళ్ళికి మేము బ్యాప్టిజం తీసుకుని రక్షింపబడ్డామండి. ఇది చెల్లదు. ఇదే నాకు ఆరోగ్యం బాగాలేదండి, ఆరోగ్యం అంతా క్షీణించిపోయిందండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా ఆరోగ్యం కుదుట పడిందండి, అందుకే నేను బ్యాప్టిజం తీసుకున్నానండి. ఇది కూడా చెల్లదు. మా అమ్మకు బాగాలేదండి, నేను మొక్కుకున్నానండి, మా అమ్మకు బాగైతే మొక్కు ప్రకారంగా నేను బ్యాప్టిజం తీసుకుంటానన్నానండి. ఇది కూడా చెల్లదు. ఉద్యోగం లేదండి, మొక్కుకున్నానండి, ఉద్యోగం వస్తే కనుక దేవా నీ సన్నిధిలో ఉంటానని మొక్కుకున్నాను, ఆ మొక్కుకున్న దాని ప్రకారం దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, తర్వాత నేను కూడా బాప్తిసం తీసుకున్నాను. సో లోక సంబంధమైన వస్తువులు, సంపదలు, భూములు, ఇళ్ళు అని ఏవైతే ఉన్నావో వాటన్నిటిని సంపాదించుకొనుట కొరకు. మరొకటి చెప్పనా, నాకు గర్భఫలము లేదండి, గర్భఫలము లేనప్పుడు నేను మొక్కుకున్నానండి, దేవా నువ్వు నాకు గర్భఫలం ఇస్తే నేను నిన్ను నమ్ముకుంటానయ్యా అని. అది కూడా చెల్లదు. రక్షణ పొందాలంటే ఈ లోక సంబంధమైనవి ఏటిని బట్టి కూడా మనం రక్షణ పొందడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందరూ సువార్తను విన్నారో ఆ సువార్తలో యేసుక్రీస్తు నామమును గురించిన సువార్త ఎందరైతే విన్నారో వారి హృదయాల్లో ఒక ఆలోచన వస్తుంది, నేను పాపము చేశాను, నా దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధులైన తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ త్యాగముల వల్ల, ఆయన కార్చిన రక్తం వల్ల సర్వలోక మానవాళికి రక్షణ కలిగింది. ఆ సువార్త ఎందరైతే విన్నారో వినినప్పుడు నాలో ఉన్న పాపముల కొరకు, నాలో ఉన్న అతిక్రమముల కొరకు ఒక నిర్దోషమైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము వలన కడగబడితేనే
మనకు రక్షణ అనే ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నావో వాటిని మనం వినాలి, వాటిని మనం విశ్వసించాలి, వాటిని మనం ఒప్పుకోవాలి, వాటిని మనం అంగీకరించాలి. తర్వాత మనము రక్షణలోనికి ఒక్కొక్క అడుగు ముందుకేసి రక్షింపబడాలి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి రక్షింపబడడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్టెప్స్ని మనం ఆలోచించేద్దాము. ఈరోజు మరి సిస్టర్ మాత్రమే కాదు కానీ మన జీవితంలో కూడా ఇంతకుముందు మనం వేటిని బట్టో మనం బ్యాప్టిజం తీసుకున్నామేమో. ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైనా మొక్కుకుంటే మొక్కు తీరిందని కానీ, ఉద్యోగం గురించి కానీ, వివాహం గురించి కానీ, స్థలాలు, పొలాలు, ఆరోగ్యం, ఇంకొకటి ఇలా లోక సంబంధమైన వాటి కొరకు మనం ఏమన్నా బాప్టిజం తీసుకున్నామేమో ఒకసారి మనం సమీక్షించుకుని నిజమైన రక్షణ నాకు కలిగిందా లేదా అని మనము సమీక్షించుకోవాలి ప్రియులరా. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి చూస్తే 30వ వచనంలో, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అందుకు వారంటున్నారు, నువ్వు ఒకటి చేయాలి నాయనా, నువ్వు ఇప్పటి వరకు పాటలు విన్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు సువార్త విన్నావు కదా, పాటలలో సువార్త విన్నావు కదా, ఆ సువార్తలో దేవుని కార్యాలు విన్నావు కదా, క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని మీకు పాటలో వినిపించాం కదా, ఆ ఏదైతే శిలువ కార్యం ఉన్నదో, ఏదైతే విమోచన కార్యం ఉన్నదో దానిని మీరు విశ్వసించుము, ప్రభు అయిన యేసునందు విశ్వాసమించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని రక్షణ సువార్తను గురించిన వాక్యం ఏదైతున్నదో ఆ వాక్యము వినకుండా మనం లోకంలో వేరే ఏ కారణాన్ని బట్టి కానీ మనము రక్షణ పొందినా అది ఏమాత్రం కూడా నిష్ప్రయోజనము. ఈరోజు చాలామంది కొన్ని డినామినేషన్స్లో పుట్టిన వెంటనే ఒక సెరమనీ చేస్తారు. ఏం సెరమనీ అది? 21st డే సెరమనీ కాదు, అది బాప్తిస్మం యొక్క సెరమనీ. అది ఏదో అంటారు దానికి ఒక జ్ఞానస్నానం, రైట్, జ్ఞానస్నానము. చిన్న ఏదో ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది అనమాట. జ్ఞానస్నానం అనే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది యేసు ప్రభు గురించి? పాపముల గురించిన అవగాహన వాళ్ళకి ఏముంటుంది కదా. మన జీవితంలో అలాంటి వాటివి తీసుకున్నా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. సువార్త, యేసుక్రీస్తుని గురించిన సువార్త వినాలి. యేసుక్రీస్తుని గురించిన సువార్త విని నేను పాపిని, నాలో ఉన్న పాపాలు పోవాలనంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలి అని సొంతంగా మనము ప్రభువును మనము నోటితో ఒప్పుకోవాలి, విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభువే నిజమైన రక్షకుడని విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచితే మనం రక్షణలోనికి ఒక అడుగు వేసిన వారం అవుతాం పిల్లరా. కొంతమంది ఏం చేస్తారనంటే, ఆల్రెడీ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉంటారు. పిల్లలు కొంచెం ట్రాక్ మిస్ అవుతూ ఉంటే, లోకంలో ఉన్న వ్యసనాలకు వారు అలవాటు పడుతూ ఉంటే, అరే ఇట్లా కాదు, నువ్వు బ్యాప్టిజం తీసుకో అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. గమనించండి, తల్లిదండ్రులు ఫోర్స్ చేశారనో, భార్య ఫోర్స్ చేసిందనో, సంఘ కాపరి ఫోర్స్ చేశాడనో, లేదంటే సంఘము ఫోర్స్ చేసిందనో, భర్త ఫోర్స్ చేశాడనో బలవంతంగా మనము ఏమాత్రము కూడా బ్యాప్టిజం తీసుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే మనలో ఉన్న పాపం ఏదైతున్నదో ఆ పాపాన్ని బట్టి మనము పశ్చాత్తాపడాలి. ఇదిగో నాలో ఉన్న పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తములో నేను కడగబడాలి అని తనకు తానుగా నిర్ణయించుకుని యేసుక్రీస్తు రక్తంలోనికి రావాలి కానీ, రక్షణ మార్గంలో ప్రవేశించాలి కానీ ఎవరో పదే చెబుతున్నారని మనం రక్షణలోనికి వస్తే ఉపయోగం లేదు. అది బలవంతం అయిపోతుంది, ఫోర్స్ అయిపోతుంది. ఎందుకంటే బలవంతపు మత మార్పిడులకి బైబిల్ ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకమే, క్రైస్తవ్యం కూడా ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకమే. కాబట్టి జాగ్రత్తగా వాక్య ధ్యానంలోకి మనం ముందుకెళ్దాం పిల్లరా. ఒకసారి ఫిలిప్పు గారి పరిచయం చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యముల్లోని 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లోని 8వ అధ్యాయములో మనం 12వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. రక్షణలోనికి వారు ప్రవేశించారు.
అంటే ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, అయ్యలారా, అమ్మలారా, మనమందరం కూడా ఈ పాపములో ఇలాగే కొనసాగించిపోతే రేపేమి సంభవించబోతుందో మీకు తెలియదు, రక్షణ లేకుండా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారని వారందరూ కూడా మారు మనసు పొందాలని రక్షణ సువార్తను ఫిలిప్పు గారు ప్రకటిస్తూ ఉంటే, ఆ సువార్తను విన్నవారు బాప్తిస్మను పొందిరి. వారిలో ఆ రోజు అనేకులు రక్షింపబడినట్లుగా లేఖనం మనకు కనబడుతుంది ప్రియులారా. తర్వాత ఇదే అధ్యాయంలో నపుంసకుడు యెషయా పత్రికను వారు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ ప్రతులలో కొన్ని మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఫిలిప్పు గారు ఆ యొక్క నపుంసకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు చదువుచున్న దానిని గ్రహించుతావా అంటే, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందంటే, అది యేసుని గురించిన వార్త, నీకు సువార్త చదువుతున్నావు అనగానే అక్కడ జరిగిన కాన్వర్జేషన్ చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లరా. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, ప్రవక్తను గురించియా, లేదా వేరే వారి గురించా అంటే, ప్రవక్త తన గురించి తాను చెప్పుకోవట్లేదు, వేరొకరి గురించి చెబుతున్నాడు. ఆ వేరొకరు ఎవరినంటే, దయచేసి నాకు చెప్పు అని అడిగినప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ యెషయా గ్రంథంలో రాయబడిన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో రాయబడిన లేఖనాలు ఏవైతే ఉన్నావో ఆ లేఖనాలను చూపిస్తూ, ఇది దేవుని కుమారుని యొక్క రాకడ గురించి, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత సర్వ మానవాళి కొరకు తను ఎలా బలియాగము చెందాడో, ఎలా తన ప్రాణాలను అర్పించాడో, ఎలా మనుషుల యొక్క పాపముల కొరకు ఆయన ఎలా బలయ్యాడో, ఎలా రక్తము చిందించాడో, అదంతా కూడా ఈ యొక్క నపుంసకుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, యేసుక్రీస్తుని గురించిన సువార్త విన్న తర్వాత 35వ వచనంలో ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. సువార్త ప్రకటిస్తే వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపిస్తే నపుంసకుడు ఫిలిప్పు గారిద్దరు కూడా నీళ్ళలోనికి దిగి ఆ క్షణం అందేవాళ్ళు బాప్తిస్మమును తీసుకున్నారు. తడవు చేయలేదు. ఆ క్షణములోనే, ఆ సమయములోనే రక్షణ పొందారు కానీ తడవు చేయలేదు. ఈరోజు మనము ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, యేసుక్రీస్తు మనకి ఎందుకు అవసరం అనే దాని గురించి ఎన్నో వాక్యాలు వింటున్నాము, కానీ యేసుక్రీస్తు ఆ యొక్క నామాన్ని విశ్వసించడానికి మనసు రావట్లేదు. దేవుడు ఊరుకోవడం, ఆల్రెడీ వాక్యము విన్న తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే, సువార్తను వింటూ 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 కొన్ని వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా వింటూ ఉన్నా సరే మనము రక్షణ పొందడానికి, విశ్వాసం ఉంచడానికి మనము ఆలస్యం చేస్తే దేవుడు యాక్షన్ తీసుకునే ఒక రోజు ఉంటుంది. ఆ రోజున మనం సాయంత్రము 5 గంటలకు తీసుకుందాములే అని అనుకున్నాం అనుకోండి, 4 గంటలకు దేవుడు తీసేస్తాడు. ఎవరైతే రక్షణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారో, రేపు తీసుకుందాములే, ఎల్లుండి తీసుకుందాములే, క్రిస్మస్కి తీసుకుందాములే, న్యూ ఇయర్కి తీసుకుందాములే, గుడ్ ఫ్రైడే తీసుకుందాములే, ఈస్టర్కి తీసుకుందాములే, మరలా మా ఊర్లో ప్రత్యేకమైన కూడికలు పెడతారు, 4 రోజుల మీటింగ్లో తీసుకుందాం, 5 రోజుల మీటింగ్లో లాస్ట్ అప్పుడు బ్యాప్టిజం ఇస్తారనంటే, అప్పుడు వరకు దేవుడు నేను ఎందుకు భరించాలి, ఎందుకు ఉంచాలి చెప్పు? ఎందుకు భరించాలి చెప్పు? మన పాపాలను దేవుడు ఎందుకు భరించాలి? అందుకే ఎప్పుడు సువార్త వింటున్నారో ఆ క్షణములోనే బాప్తిస్మ తీసుకోవాలి. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఇదే జరుగుతుంది. పౌలు గారు కూడా అంతే, దమస్కు ప్రాంతానికి వెళ్తున్నాడు, మధ్యలో పట్టబడ్డాడు. అదే సమయంలో ఆయన తడవు చేయక, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనం చూస్తే, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మను పొంది నీ పాపములను కడిగి వేసుకోమని నాకు చెబితే అప్పుడే నేను తొందరగా రక్షణ పొందానని పౌలు గారు చెబుతున్న మాట ప్రియులారా. తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. సువార్త వింటున్నప్పుడు మన హృదయాల్లో మార్పు కలగాలి, పొడవబడవాలి. ఎప్పుడైతే రక్షణ గురించిన దేవుని యొక్క మాటలు మనం వింటున్నామో హృదయంలో ఎల్లప్పుడూ కూడా పొడవబడాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినాన పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత ప్రజలలో గమనించిన మార్పును మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యంలోని 2వ అధ్యాయము 37వ వచనంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని వారి హృదయములో నొచ్చుకొని, అంటే వాక్యం విన్నప్పుడు వారు నొచ్చుకుంటున్నారు.
ఎందుకు నొచ్చుకుంటున్నారు? నేను పాపము చేశాను, నేను పాపముని చేశాను, నాలో పాపాలు ఉన్నాయి, నాలో అతిక్రమాలు ఉన్నాయి, నాలో దోషములు ఉన్నాయి, నేనంత మంచివాడిని కాను, నేను నీతిమంతుని కాను, నేను పరిశుద్ధుని కానని హృదయంలో వాక్యం వల్ల వారికి గుచ్చుకుంటే, వాక్యం వారితో మాట్లాడుతూ ఉంటే, వాక్యము మాట్లాడినప్పుడు వారు వాక్యానికి వారు విధేయత చూపించారు. మనం ఏం చేయాలి? వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యానికి మనము విధేయత చూపిస్తే దేవుడు ఆకర్షిస్తాడు. చాలామంది తెలివిగా మాట్లాడతారు. ఎవరైనా రక్షింపబడాలంటే దేవుడు ఆకర్షించాలండి? నో. దేవుడు ఆల్రెడీ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఆ సువార్తకు లోబడాలి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే సువార్తను విశ్వసిస్తావో, నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు ఆకర్షిస్తాడు. సువార్త సర్వలోకమునకు అన్నాడు. అంతేగాని ఆకర్షించిన వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రత్యేకించిన వాళ్ళు ఇందులోకి వస్తారు, ఏర్పరచబడిన వారు ఇందులోకి వస్తారు. ఆల్రెడీ ఎవరెవరు వస్తారో దేవునికి పేర్లన్నీ తెలుసు. ఆ మాత్రం దానికి ఎందుకు సువార్త ప్రకటించాలి? ఇవన్నీ మాట్లాడుతుంటారు. నో. సర్వలోకములో సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది. అందులో ఆ సువార్తకు ఎవరైతే విధేయత చూపిస్తారో, ఆ సువార్తకు ఎవరైతే లోబడతారో, ఆ లోబడే వారిని దేవుడు ఆకర్షిస్తాడు. ఆయన మాటను ఎవరైతే అంగీకరిస్తారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన సంఘములోనికి ఆయన ఆహ్వానిస్తాడు పిల్లలు. అంతేగాని ఆయన ఆకర్షించాలండి. ప్రార్థన చేయండి అండి. చాలామంది ఎందుకండి మీరు ఇంకా రక్షణ పొందాలని అంటే దేవుడు ఆకర్షించాలండి. అంటే బైబిల్లో ఉన్న మాటలే సేవకులైన మేమే పండిపోయి ఉంటాము, మాకే కౌంటర్లు వేయాలనుకుంటారు. గమనించాలి. దేవుడు ఆకర్షించినట్టు నువ్వు సువార్త వినకుండా నేను ప్రత్యేకంగా ఆకర్షించడం. నువ్వు సువార్త వినాలి, ఆ సువార్తను నమ్మాలి, నమ్మి సువార్తకు విధేయత చూపించాలి. నువ్వు విధేయత చూపిస్తే, ఆ వాక్యానికి నువ్వు తలొగ్గితే, నిన్ను సరెండర్ అయిపోతే నువ్వు కనుక, అప్పుడు దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. అది ప్యాటర్న్, అది క్రమము. ఈ లెక్కన మనము ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా మనం సువార్తను ఉంటూ కూడా ఉంటే, నిర్లక్ష్యం చేస్తే కనుక ఏదో ఒక రోజు మన ప్రాణాలు పోతే, ఇంత వాక్యం విని కూడా నేను ఎలా తప్పిపోయాననే ప్రశ్న మనకు నరకంలోకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాక్యాన్ని అయితే వింటున్నాను కానీ నేను ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడలేదు. కడగబడాలి. ఎవరు కడగబడతారు? ఇక్కడ మాట్లాడుతున్నారు 37వ వచనంలో. వారి మరి పేతురు గారు చెప్పిన మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును అపోస్తలును అడగగా, ఒకరోజు ఎలాగైతే చెరసాల నాయకుడు అడిగాడో నేను ఏం చేయాలని, విశ్వాసం రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగినట్టుగా, ఈరోజు ఇక్కడ పెంతుకోస్తు పండగ దినమైన వాక్యం విన్నవారు, వాక్యం వల్ల పొడవబడిన వారు, వాక్యం వల్ల గుచ్చుకున్నవారు అడుగుతున్నారు, పేతురు అపోస్తలులారా మేము ఏమి చేయాలన్నప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఫస్ట్ మీ మనస్సును మార్చుకోండి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలోనికి ప్రవేశించాలని ఆ హృదయ తలంపుల్లో మార్చుకోనండి. చాలామంది చెబుతూ ఉంటారు, ఎవరు బ్రతుకుతున్నారండి మారినోళ్ళు? ఎవరు బ్రతకట్లేదండి, నేను మారి ఏం చేయాలంటారు. ఎవరో గురించి నీకెందుకు? ఎవరు బ్రతకట్లేదంటే వాళ్ళు వాళ్ళ ఆత్మలను బట్టి లెక్క చెప్పుకోవాలి. వారు తమ ఆత్మలను బట్టి దేవునికి ఒక రోజు లెక్క చెప్పుకోవాలి. ఆ లెక్కను బట్టి వారు తీర్పులోనికి వెళ్ళిపోతారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే, అయ్యా మీ వాళ్ళే సరిగా లేరు, మీ క్రిస్టియన్స్ సరిగా లేరు అని అంటే, సరిగా లేరు. వాళ్ళు ఆ ప్రవర్తన బట్టి దేవుని ఖచ్చితంగా లెక్క చెప్పాలి. కానీ యేసుక్రీస్తుని తెలుసుకోవడము, ఆయనలోకి రావడము, విశ్వాసం ఉంచడము, నమ్మకం ఉంచడము, రక్షింపబడి నువ్వు పరలోక మార్గంలో స్థిరత్వం కలిగి ప్రయాణం చేయడము నీ ఆత్మకు మంచిది. అందుకే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. మీరు ఒకటి మారు మనసు అన్నాడు, రెండోది మీ పాపాలు క్షమించబడాలి. ఒకటి మార్పు చెందాలి, రెండోది పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడాలంటే ఒప్పుకోవాలి మనము. ప్రభా ఇంతటి వరకు నేను అనేకమైన దుర్మార్గమైన కార్యాలు, వ్యభిచార సంబంధమైన కార్యాలు కానీ, అబద్ధికుడిగా, లంచగొండిగా, అవినీతిగా, అన్యాయపరుడిగా, అన్యాయస్తుడిగా నేను బ్రతికాను ఆయన. అనేకమైన సందర్భాల్లో అత్యధికమైన కోపము, ఆవేశము, సహనము లేని స్థితులను బ్రతికాను. దేవా నీ రక్షణ పాత్ర నాకు ఇవ్వమని మనం ప్రార్థన చేస్తే ప్రభు అక్కడ మనల్ని రక్షిస్తాం. అందుకే దీని గురించి మనము రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
మనము 9వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినట్లయితే, రక్షణ గురించి ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలంటే ప్రాముఖ్యముగా 4 మెట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పటివరకు సువార్తను వినడం అనేది మొదటి మెట్టు అయితే, సువార్త విన్న తర్వాత మనం ఏం చేయాలంటే 10వ అధ్యాయము 9వ వచనములో అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఈ లోకానికి వచ్చిన మనందరి ఆత్మలు రక్షించడానికి లోకానికి వచ్చిన ఆ మహనీయుడు యేసుక్రీస్తే, ఆయనే మన ఆత్మలను రక్షించేది, ఆయనలోనే విమోచనం ఉన్నదని యేసు మనందరికీ కూడా ప్రభు అని మన నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. సువార్త వినాలి. 8వ వచనం ప్రకారముగా, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము విశ్వాస వాక్యాన్ని ప్రకటించాము కాబట్టి ఆ విశ్వాస వాక్యాన్ని విన్న తర్వాత యేసే నిజమైన లోకరక్షకుడని, యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభు అని, ఆయన వలననే మనకు నిత్య జీవమును మనం ఎరిగి విశ్వాసం ఉంచి నోటితో ఆయన ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని మన హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. తెలుసుకోవాలి. ఫస్ట్ యేసే మన ప్రభు అని తెలుసుకోవాలి, విశ్వాసం ఉంచాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంగీకరిస్తే మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, సువార్తను మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, సువార్తలోని యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, ఆ యేసుక్రీస్తు వరకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తున్నామో, ఎప్పుడైతే సువార్త మాటలకు మనం విధేయత చూపిస్తున్నామో, అప్పటి నుంచి దేవుడు మనల్ని ఆకర్షించడం ప్రారంభిస్తారు. కొంతమంది చాలా వాక్యాలు వింటారు కానీ విధేయత చూపించరు. ఎవరికి? దేవుని వాక్యాలకు విధేయత చూపించరు. వాక్యం ఏమి చెప్పుచున్నది? తడువు చెయ్యక, ఆలస్యము చెయ్యక వెంటనే మీరు రక్షణ పొందాలి అని వాక్యం చెప్తూ ఉంటే, ఆ వాక్యానికి విధేయత చూపించలేదనుకోండి, రక్షణ పొందడము అసాధ్యము. ఇక్కడ మొదటి స్టెప్ మాట్లాడాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. సువార్త విన్న తర్వాత మొదటి స్టెప్ ప్రభువే ఆయనను ఒప్పుకొని మృతుల్లో నుంచి దేవుడు లేపడని మనం విశ్వసిస్తే మనము రక్షింపబడతాము. మొదటి స్టెప్. రెండో స్టెప్ చూద్దాం ఒకసారి. 13వ వచనం చూద్దాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ఎందుకంటే 11వ వచనంలో ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎవరైతే యేసును బట్టి సిగ్గుపడకుండా నేను రక్షణ పొందాలి, నేను బాప్తిసం తీసుకోవాలి, నేను బైబిల్ పట్టుకోవాలి, నేను సంఘానికి వెళ్ళాలని యేసుక్రీస్తుని బట్టి ఎవరైతే సిగ్గుపడకుండా ఉంటారో వాళ్ళని దేవుడు తొందరగా ఆకర్షిస్తాడు. లేదా యేసుక్రీస్తుని బట్టి మనం సిగ్గుపడుతున్నాం అనుకోండి, దేవుని ఆకర్షణ నీకుండదు. చాలామంది రక్షణ పొందడానికి ఎందుకు ఆటంకపరుస్తారనంటే, వాళ్ళకి ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. స్నేహితులు ఎక్కిరిస్తారని, సొంత బంధువులు అవహేళన చేస్తారని, కులములోని వారు వెలివేస్తారని. చాలామంది ఎందుకు రక్షణ పొందరనంటే, మేము రక్షణ పొందితే మా కులం వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారండి, మా సంఘములు ఉంటాయి, ఊర్లో మాకు సంఘాలు ఉంటాయండి, ఆ సంఘాల్లో మాకు పాలు పంపులు ఉండవండి, గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు వచ్చినా కూడా అవి రావండి, శ్మశానంలో కూడా మా యొక్క సంఘంకు సంబంధించిన శ్మశానంలో కూడా మాకు ప్లేస్ ఇవ్వరండి. ఇలా వేటిని బట్టో ఆగిపోతూ రక్షణ పొందకుండా ఎంతోమంది ఆగిపోతున్నారు పిల్లరా. ఇహలోక సంబంధమైన వాటి కొరకు సిగ్గుపడి భయపడి ఇహలోకంలో ఉన్న వారిని బట్టి ఆలోచన చేసి రక్షణ పొందకుండా ఆగిపోతున్నారు. కొంతమందికి ఏమో, అబ్బో రక్షణ పొందితే బైబిల్ పట్టుకుని తిరగాలండి, చర్చికి వెళ్ళాలండి, ప్రార్థనలు చేయాలండి అంటారు. సిగ్గుపడితే ప్రభు కూడా నిన్ను బట్టి సిగ్గుపడతాడు, నిన్ను ఆకర్షించడు ఆయన. అందుకే సిగ్గును వదలాలి. రక్షణ పొందడానికి సిగ్గును పొందాలి. ఈరోజు సిగ్గు లేకుండా సువార్తలలో ప్రకటిస్తున్నాడు. దానికి కారణం చెప్పిన వదిలేసాం సిగ్గు. మంచిని ప్రకటించినాడు కూడా తాగొద్దురా అని చెప్పడానికి సిగ్గు ఎందుకండి? అవునా? చాలామంది అంటారు, అయ్యో ఎందుకు తింటున్నావు గుట్కా పాన్లు అంటే, మాకు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి అలవాటు పడే? నువ్వు పుట్టినప్పుడు లేదు అంటే మాకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది మానం మేము, మాకు అవసరం లేదు యేసుక్రీస్తు. ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అంటున్నాడు ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు,
ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ప్రభువా నేను నీకు విశ్వాసం ఉంచుతున్నాను నాయన, నువ్వు నాకు కావాలి నాయన, నీ మార్గం నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను నాయన అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మీదకి దేవుని కృప వస్తుంది. ప్రియులారా, రీసెంట్గా థియాలజీ మెసేజ్లో కృప గురించి మాట్లాడడం జరిగింది. ఆ కృప అనేది మనుషులు రక్షింపబడడానికి వచ్చేది కృప. రక్షణ లేకపోతే కృపలోనికి మనం ఉండము, కృప మనకు ఆపాదించబడతాం. క్రీస్తు యొక్క రక్తములోనికి మనం రాకపోతే కృపలోనికి మనము రాము. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను, దేవుడి దయ వల్ల బండి కొనుక్కున్నాను, దేవుడి దయ కాదు, దేవుడు కృప వల్ల బాగానే ఉన్నాను. కృప అంటే గ్రేసు, దయ అంటే కైండ్నెస్. అంటే కొన్ని సందర్భాల్లో దయను కూడా గ్రేస్ అంటారు, కానీ ఒరిజినల్ మనము వెళ్ళిపోతే కృప అనేది గ్రేసు, దయ అనే పదానికి కైండ్నెస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి కృప ప్రత్యేకమైనది. దయ, కరుణ, వాత్సల్యత, కనికరము దేవునిది అందరి మీద ఉంటుంది. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఆయన కనికరము, కటాక్షము, దయ, కాపుదల అందరి మీద ఉంటుంది. కానీ కృప మాత్రము ఎందరైతే సిగ్గుపడకుండా నాకు ప్రభువు కావాలని ఆయన కోరుకుంటారో వాళ్ళ మీద దేవుని యొక్క కృప ప్రత్యక్షమవుతుంది. ప్రియులారా, కృపను పొందుకుంటాం మనము. అందుకే దాన్ని ఏం చేయాలంటే, ఆ కృపను మనం పొందుకోవాలంటే మనలో ఉన్న పాపాలన్నిటి విషయమై పాపపు ఒప్పుకోలను గురించిన, పాపముల గురించిన క్షమాపణ కొరకు మారు మనసు పొందడానికి మనము ప్రార్థన చేయాలి. ఎందరూ ప్రార్థన చేస్తారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ఎందుకు రక్షింపబడతారు? కృప పొందుకుంటారు కాబట్టి రక్షణలోనికి వస్తారు. కృప పొందుకోకపోతే ఏ వ్యక్తి కూడా రక్షణ పొందడం అసాధ్యము. గమనించగలగాలి. ఇక మూడో మెట్టు చూద్దాం. మార్క్స్ వార్తలో 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మార్క్స్ వార్తలోని 16వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. నమ్మనవాడు కంటే ఆలస్యం చేస్తున్నాడు అని అర్థం. అక్కడ సువార్త విని కూడా నీవు నమ్మకపోతే, సువార్తను విని కూడా రక్షింపబడకపోతే, సంఘానికి వస్తూ కూడా అనేకమైన వారాలుగా, నెలలుగా, మాసములుగా, సంవత్సరాలుగా సంఘాల్లో గడుపుతూ కూడా మనం రక్షింపబడకపోతే దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏం చేయలేడు. మన పాపాలు మనం ఒప్పుకొని, మన పాపాలను మనం విసర్జించి, ఇదిగో ప్రత్యేకింపబడి మనం జీవించకపోతే చివరికి దేవుడు కూడా ఏం చేయలేడు. నమ్మితే దేవుడు మనకు తన కృపచేత రక్షణనిస్తాడు. నమ్మకపోతే నీ అంతటి నీవే శిక్షలోనికి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ దేవుడు ప్రత్యేకంగా నరకంలో మనం తోయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటేనే దేవుడు తన కృపను చూపించి మళ్ళీ అగ్నిలో నుంచి లాగుతున్నాడు. చాలామంది అంటారు, మీ దేవుడు ఏంటంటే నమ్మితేనేమో పరలోకం అంట, నమ్మకపోతే నరకం అంట. అంటే నరకం నీ కోసం చేయలే, నువ్వు వెళ్ళిపోతుంటే లాగుతున్నాడు అంతే దేవుడు. నువ్వు పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోతుంటే, సాతాను కొరకు సిద్ధపరచబడిన, అపవాది కొరకు సిద్ధపరచబడిన నరకానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆ అగ్నిలో నుంచి లాగుతున్నది దేవుడు. నిన్ను లాగాలని సువార్త ప్రకటింప చేస్తున్నది దేవుడు. అంతేగాని దేవుడు నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేయడు. మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంటారు దేవుడు నరకంలో వేసేస్తాడని. నో, నరకంలో నుంచి తప్పిస్తున్నాడు. అందుకే సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు వినకపోయినా సరే నీ ఎంతను వెళ్ళి నువ్వు గుంటలో పడాల్సిందే, నువ్వు మునిగిపోవాల్సిందే, నువ్వు కాలిపోవాల్సిందే. దేవుడు కాపాడే బాధ్యత తీసుకుంటాడు, ఎవరిని కూడా శిక్షించే బాధ్యత కాదు అదే. మనం రక్షించాలని మన కొరకు ఎన్నో గొప్ప గొప్ప విమోచన కార్యాలు ఉన్నాయి. ఈ కార్యాలన్నింటిని విడిచిపెట్టి నరకంలో వేస్తాడంట కదా, అది ఎందుకు? నీకు అసలు ఫస్ట్ మారే విషయాలు ఆలోచించవచ్చు కదా, బ్రతుకును మార్చుకునే విషయాలు ఆలోచించవచ్చుగా. ఈ మంచి వద్దు, ఎప్పుడో జరగబోయే ఆ చివరి దాని గురించి ఆలోచిస్తూ నరకంలో వేసేస్తాడంటగా మీ దేవుడు. మా దేవుడు నరకంలో వేస్తాడని తర్వాత విషయం. ఫస్ట్ నువ్వు మారడానికి నీకు సువార్తను వినిపిస్తున్నాడు కదా, మంచిగా బ్రతకమని నీకు చెబుతున్నాడు కదా, ఆ మంచిని నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందలేవా, శిక్షలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుడు అందరినీ కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంతేగాని నరకంలో వేయడానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నం చేయడం గమనించాలి. మరొక మాట చూద్దాం. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత జరుగుతున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే,
బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగే పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ సంఘానికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, 1వ వచనము, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. బాప్తిసం అనే కార్యక్రమం వల్ల మీరు క్రీస్తులో రక్షింపబడ్డారు. యేసుక్రీస్తు యొక్క రక్తములో మీరు కడగబడిన మీరు రక్షింపబడ్డారు. బ్రతికించబడ్డం అంటే మరణానికి జారిపోతున్న మిమ్మల్ని క్రీస్తు యొక్క రక్తంతో దేవుడు కడిగాడు. చచ్చిన స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడు మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించిన. 4వ వచనం చూసినట్లయితే, 4వ వచనంలో, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడ్డారు కానీ మీరు చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు, మీలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు, మీలో ఉన్న లోక సంబంధమైన మంచిని కాదు. మేము చాలామందికి అన్నదానాలు చేస్తాం, పుణ్య కార్యక్రమాలు చేస్తాం, ఆపదలు ఉంటే ఆదుకుంటాము. అవి లోక సంబంధమైన మంచి. కానీ ఆత్మ సంబంధమైన మంచి ఏంటంటే మన హృదయాంతరంగంలో నుంచి మన పాపాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తీసివేసుకోవాలి. అది మీ వలన కలిగేది కాదు, దేవుని కృప వలన కలుగుతుంది. 8వ వచనం చూస్తే, 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా, మీరు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, మీరు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తాడు. సువార్తను విని, సువార్తను నమ్మి ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, మనం విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. మనం విశ్వాసం ఉంచకపోతే దేవుడు మనల్ని ఆకర్షించడు. ఇది పాయింట్ అన్నమాట. దేవుడు ఆకర్షించిన వాళ్ళే క్రిస్టియానిటీలోకి వస్తారనంటే, మొత్తం దేవుడు ఆల్రెడీ ఎవరెవరు క్రిస్టియానిటీలోకి రావాలో అందరి పేర్లు రాసేసుకున్నాడు అని అంటే, ఆ మాత్రం దానికి సువార్త ఎందుకు ప్రకటించాలని చాలామంది క్రైస్తవులు కూడా చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ క్రమం ఏంటంటే, సువార్త వినాలి, సువార్తకు విధేయత చూపించాలి, వాక్యానికి లోబడాలి, యేసుక్రీస్తు నామాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని మనము విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు మనం విశ్వాసం ఉంచుతామో దేవుడు మనల్ని చక్కగా ఆకర్షించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని ఆకర్షించాడు అనుకోండి, మనం వెంటనే రక్షణ పొందడానికి ఒక్కో అడుగు ముందుకేసుకుని వెళ్ళిపోతాం, ఒప్పుకుంటాం. మృతుల్లో నుంచి దేవుడు ఆయన లేపాడని ఒప్పుకుంటాం, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాము, తర్వాత బాప్తిసం తీసుకుంటాము. బాప్తిసం తీసుకున్నప్పుడు అది మీరేదో గొప్ప పనులు చేశారు కాబట్టి బాప్తిసం తీసుకోవడం కాదు, కానీ మీ పాపాలను ఒప్పుకోవడం వల్ల దేవుడు తన కృపచేత మిమ్మల్ని రక్షించాడు. కానీ అది మీకు ఇవ్వబడిన ఒక వరమే, కానీ మీరంటూ గొప్పగా చేసినట్టు ఏదీ లేదు. గమనించగలగాలి, దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి భాగ్యము, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ ఏదైతున్నదో ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఎందుకంటే కృప వలన మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ కృపను మనము నిష్ఫలము చేయకూడదు, ఆ కృపను మనము నిరర్ధకము చేయకూడదు, ఆ కృపను మనము నిష్ప్రయోజనం చేయకూడదు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని కృప నిష్ప్రయోజనమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది. కృపను నిర్వీర్యం చేసేస్తున్నారు, కృపను ఉపయోగించుకోవట్లేదు. కృప అంతా కూడా లోక సంబంధమైన అవసరత కొరకు వాడుకుంటున్నారు, కానీ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితం కొరకు కృపను మనం వినియోగించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో, 2 కొరింథీ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం ఒకసారి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇదిగో, మీరు రక్షణ పొందడానికి ఏదైతే అవసరమో, మీరు పొందుతున్న దేవుని కృప ఏదైతున్నదో ఆ కృపను మీరు వ్యర్థం చేయకండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించదని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కృప, ఆ కృపను మనము నిర్లక్ష్యం చేస్తే అదేమాత్రము కూడా మంచిది కాదు. దేవుడు ఇన్నిసార్లు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడనంటే మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అధికము చేయడానికి, మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అధికము చేసి నాయనా నువ్వు మారాలి, మార్పు చెందాలి, విశ్వాసంలోనికి రా అని ఆహ్వానిస్తూ ఉంటే ఆయన యొక్క ఆకర్షణను మనము
వదిలిపెట్టేసి మన జీవితంలో లౌక్యము మాట్లాడుతూ లోకములో ఉన్న వేటినో పంచాయతీలు తీసుకొచ్చి ఎవరెవరో సరిగ్గా బతకట్లేదు, ఎవరెవరో సరిగ్గా లేరని ఎవరెవరినో చూపిస్తూ రక్షణ పొందకుండా మన జీవితాల్లో మనల్ని మనం మోసం చేసుకోవడం మంచిది కాదు. దేవుని కృప మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన ఆకర్షించడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కృపను మనం పొందుకుంటే మన జీవితాల్లో రక్షణను మనము ముందుకు తీసుకెళ్ళగలము. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ కృపను వినియోగించుకోవాలి. గమనిస్తున్నారా? ముందుగా సువార్త వినాలి, సువార్తకు లోబడాలి, సువార్తను విశ్వసించాలి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని ఎరిగి నమ్ముకొని ఆయన వలననే మన పాపాలు విమోచింపబడతాయి, కడగబడతాయని తెలిసి ఆయనే ప్రభువని మన నోటి ద్వారా అలా హృదయమందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాము. రెండవది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే మనం రక్షింపబడతాం. మూడవది, నమ్మి బాప్తిసము తీసుకుంటే మనం రక్షింపబడతాము. కృప వలన ఇదంతా జరుగుతుంది. ఆ కృపకు మనం సరెండర్ అయిపోవాలి. ఆ కృపను మనము వ్యర్థము చేయకూడదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత విలువైనది, అత్యంత ఖరీదైనది, కాస్ట్లీ అయినది కృప. ఆ కృపను మనం ఎంత ఇచ్చినా సరే కొనలేం. అలాంటి కృపను దేవుడు మనకు ఉచితంగా ఇచ్చటం, ఫ్రీగా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉంటే ఆ మహిమను పొందలేని స్థితిలో దేవుడు ఉపయోగించినదే కృప. ఆ కృప మీకు ఉచితముగా అనుగ్రహింపబడదు అంటాడు పౌలు భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయములో 23వ వచనం 24వ వచనం చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఎందరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరైతే నమ్ముతున్నారో, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఏడు బ్యాప్టిజానికి ఏమైనా 10,000 రూపాయలు రెంట పెట్టాడా? ఫ్రీగా, ఉచితముగా బాప్తిస్మ ఇవ్వడానికి కానీ బాప్తిస్మ తీసుకోవడానికి కానీ అక్కడ డబ్బులంటూ ఏం పెట్టలేదు, ధనం పెట్టలేదు. ఆ ధనమే విమోచన క్రయధనము. ఆ విమోచన క్రయధనమే యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రియులారా. ఆ రక్తం వల్ల మనము ఉచితముగా కడగబడితే మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాము. ఉపయోగించుకోవాలి, దాన్నే ఉపయోగించుకోవాలి. దేవుడు మనల్ని ఇంతగా ఆహ్వానిస్తూ ఉంటే మనిషి చెడ్డ కోపం వస్తుంది. మనిషి లోకములో వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేదు, అది సరిగా లేదు, ఇది లోక సంబంధమైన వాటిని ఆలోచన చేస్తూ కౌంటర్లు వేస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు, గమనించగలగాలి. ఎవరిని ఆయన ఆకర్షిస్తాడనంటే ఎవరు నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నారో, నాకు దేవుడు కావాలి అని ఎవరైతే తృష్ణ కలిగి ఉన్నారో వారిని దేవుడు వెంటనే పట్టుకుంటాడు. నాకు దేవుడు అవసరం లేదు, నా భార్య ఉంది, భర్త ఉంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, ఆస్తి ఉంది, ఈ లోకంలో బ్రతకడానికి అన్నీ ఉండి నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటే కనుక వాళ్ళ జోలికి దేవుడు దగ్గర కూడా రావడం. వెరీ సింపుల్. లోక సంబంధమైనవి ఏవో బలాలను మనం ఊహించుకొని లోకములో ఉన్న నా ఈ బలాన్ని బట్టి నేను బ్రతికేయగలను అనుకుంటే కనుక దేవుడు విసర్జించేస్తాడు. దేవుడు విసర్జించేస్తే ప్రపంచంలో ఎవడు మనల్ని పట్టుకున్నా మనకు ప్రయోజనం లేదు. ప్రపంచం అంతా మనల్ని విసర్జించినా సరే దేవుడు మనల్ని పట్టుకుంటే కనుక అది మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరము. అందుకే దేవుడు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాడు, ఎవరు నా మీద ఆశ కలిగి ఉన్నారు, ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు, ఎవరు నన్ను వెతుకుతున్నారు, ఎవరు నన్ను కనుక్కుంటున్నారు, ఎవరు దేవుడు కావాలని ఇష్టముగా ఎవరున్నారు, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఆకర్షిస్తాడు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యముల్లోని 17వ అధ్యాయము 27వ వచనం చూస్తే 26-27 అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని ఏమన్నాడు అక్కడ, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురు ఏమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. చూసారా,
మనం దేవుణ్ణి కనుక్కోవాలని మన నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పాటు చేశాడు. తడువులాడి ఎవరు దేవుణ్ణి వెతుకుతారో, నాకు దేవుడు కావాలని ఎవరు వెతుకుతారో వారికి దేవుడు తొందరగా దొరుకుతాడు. వారు త్వరగా ఆకర్షింపబడతారు, వారు త్వరగా రక్షింపబడతారు. పర్లేదులండి, దేవుడు ఉంటే ఏంటి, ఎంత లేకపోతే అంత ఉద్యోగం ఉన్నది, భార్య ఉంది, భర్త ఉంది, సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, నాకేం తక్కువ, నాకు దేవుడు ఎందుకండి అనుకుంటే కనుక దేవుడు మనల్ని దాటిపోతాడు. ఈరోజు అనేక మంది సంఘాల్లో ఉంటూ కూడా రక్షింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే లోకములో ఉన్న బలాలను చూసుకుంటున్నాడు, కానీ దేవునిలో మనం ఎంత బలహీనులమో, ఎంత పాపులమో, మన పాపాన్ని మనం తీసివేసుకోవాలి అనే ఆలోచన ఈరోజు మనుషులకు రావడం లేదు. గమనించగలగాలి. అదే కదా, ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురు ఏమో అని దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి కనుగొనాలి. ఎవరు దేవుణ్ణి కనుగొంటే వారిని దేవుడు ఆకర్షిస్తాడు. ఇవన్నీ తెలియవండి. కేవలం యోహాను సువార్త చదివేసి దానిలో 6వ అధ్యాయం 44వ వచనం చదివేసి నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వారిని అది ఒకటి పట్టుకుంటారు. నో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. తండ్రి ఆకర్షించాలంటే ముందు నువ్వు అడుగులు వేయాలి. అడుగులు వేస్తే దేవుడిని ఆకర్షిస్తాడు. విశ్వాసం ఉంచు, సువార్త విను, లోబడు, విధేయత చూపించు, నమ్మాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి, సిగ్గును వదలాలి. దేవుడిని వెతకాలి. నిజదేవుడిని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడిని ఆదుకుంటాడు, నేను రక్షిస్తాడు. ఇదంతా రక్షణకి ఇదంతా మూలం ప్రియులారా. ఈ క్రమంలో మన పాపాన్ని ఒప్పుకొని ప్రత్యేకింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకించబడాలి. ఈ మూర్ఖముగి ఈ జనముల నుండి, ఈ మూర్ఖముగి ఈ తరం నుంచి మనము ప్రత్యేక జనముగా సంఘములోనికి మనము ఆహ్వానం పొందాలి ప్రియులారా, ఆహ్వానం పొందాలి. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒకసారి మనము 40వ వచనం అనుకుంటూ చూద్దాం. ఒకసారి 40వ వచనం చూద్దాం. ఒకసారి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఎందుకంటే ఎవరు రక్షణ లేరో, ఇప్పుడు ఈ మాట ప్రకారము ఎవరు రక్షింపబడ్డారో వారు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా బ్రతుకుతున్నారు. సువార్తను వింటూ కూడా ఎవరు రక్షణ పడలేదో వాళ్ళు ఇంకా మూర్ఖంగానే బ్రతుకుతున్నారని అర్థం. అక్కడ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చదివేసుకుంటే మనకు చాలా సందర్భాల్లో నొప్పి అయిపోద్ది. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం డైరెక్ట్ సెన్స్లో మాట్లాడడం అనుకోండి, ఈ మూర్ఖమగు జనములో నుంచి ఎవరైతే ప్రత్యేకింపబడ్డారో వారు రక్షణ పొందారు. ఎవరైతే సువార్తను వింటూ కూడా బాప్తిసం తీసుకోవడానికి వెనకడుగేస్తున్నారో వాళ్ళు ఇంకా మూర్ఖముగు తరాన్ని కోరుకుంటున్నారు, మూర్ఖముగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని యొక్క మార్గంలోనికి రావడానికి ఇష్టపడని వారి రోజు అనేకులు సంఘాలలో. ఎవరైతే ఇక మూర్ఖులకు ఈ తరము వారికి వేరుపరచబడి ప్రత్యేకించబడి ఎవరైతే వస్తున్నారో వారు ఏం చేస్తారట, 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకయుండిరి. అపోస్తుల బోధ, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు నుండి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు బోధ వేరు, అపోస్తుల బోధ వేరు కాదు. ఈ రెండు బోధలు ఒకటే. యేసుక్రీస్తు ఏ బోధది చెప్పాడో ఆ బోధనే పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తులను నడిపించడం. మేము వినిన సంగతులు, మేము కనిన సంగతులను, ఇదిగో ప్రభు దగ్గర మీరు ఏ బోధ అయితే విన్నారో ఆ బోధను నేను జ్ఞాపకము చేయడానికి అంటాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు చెప్పండి? మీకు జ్ఞాపకము చేయడానికి. నా ద్వారా మీరు ఏదైతే వింటున్నారో వాటిని జ్ఞాపకము చేయడానికి. చాలామంది అనుకుంటారు బైబిల్లో 4 ప్రసంగాలు చేసేసి మేము సర్వసత్యంలో ఉన్నాం అనుకుంటారు. సర్వసత్యం ఏంటంటే చెప్పనా, ఏదైతే యేసుక్రీస్తు బోధించాడో ఆ యేసుక్రీస్తు బోధించిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటల్ని అపోస్తులు బోధించారో ఆ అపోస్తులు బోధించినవి సర్వసత్యం. అంతేగాని యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మరలా ఇంకో కొత్త బోధ తీసుకురాలి. యేసుక్రీస్తు ఏ బోధది చెప్పాడో పరిశుద్ధాత్ముడు వలన అపోస్తులు కూడా అదే బోధలు నడిపించబడ్డారు. అదే సర్వసత్యము. ఇంకా బాగా చెప్పాలంటే సర్వసత్యం అంటే స్వలాభమును కోరేది కాదు, సర్వసత్యం అంటే లాభాలను కోరేది కాదు, సర్వసత్యం అంటే త్యాగాలతో కూడినదే. గమనించాలి. ఎవరు సర్వసత్యములు ఉన్నారనంటే వాక్యం చెప్పేవాళ్ళు కాదు, వాక్యం వింటున్నవారు కాదు, కానీ ఎవరు వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ లాభమును కోరకుండా, దేవుని లాభము కొరకు ఉపయోగించుకోకుండా
త్యాగాలతో ఎవరైతే సంఘంలో ముందుకెళ్తున్నారో వారు సర్వసత్యంలో ఉన్నట్టు. వీళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు రక్షణ పొందారో స్వలాభమును కోరక పరిచర్య నిమిత్తము చరస్థిరాసులను నమ్మి అపోస్తుల యొక్క పాదములు పెట్టి అనేకులకు సువార్త ప్రకటించాలి. ఇదిగో మీరు ప్రకటిస్తున్నారు, మా ధనం ఇదిగో. మరి ఈరోజు కూడా మేము భూములు అమ్మాలంటే నువ్వు భూములు అమ్మొద్దు. ఆ రోజు 10 మంది ఉండేవాళ్ళు కాబట్టి 1,00,000 మందికి సువార్త ప్రకటించాలంటే 10 మంది ఆశ్రయ అవసరమైంది. కానీ ఈరోజు సువార్త ప్రకటించడానికి సంఘాల్లో 100 మంది ఉన్నారు కాబట్టి 100 మంది ఇంతని తీసుకుంటే అది చాలా అవుతుంది. కాబట్టి ఆ 100 మంది 1,00,000 మందికి సువార్త ప్రకటించవచ్చు. వాళ్ళు అమ్మారు కదని మనం అమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళు అమ్మడానికి ఏంటంటే అప్పుడు క్రిస్టియానిటీ తక్కువగా ఉన్నది. ఈ తక్కువగా ఉన్న క్రిస్టియానిటీని అత్యధికం చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి చరస్థిరాసులను వాళ్ళు అమ్మేసుకున్నారు. అలాగని యేసుక్రీస్తు పేరు చెప్పి పరిచర్య పేరు చెప్పి సంపాదించుకోవడం కాదు. మన జీవితంలో మనకు ఏదైతే దేవుడు మనకు ఉద్యోగము ద్వారా రాబడిస్తున్నాడో దానిలో నుంచి దేవుని పరిచర్య కొరకు మనము సమకూర్చాలి. రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి, దినము మానకుండా సహవాసములో ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థించట్లో ఉండాలి. ఈ పరిచర్య కొరకు అభివృద్ధిలో మనము ముందుకు కొనసాగడానికి మన అర్పణల విషయంలో కానీ సువార్తను ప్రకటించే విషయంలో కానీ ఎల్లప్పుడూ కూడా మనము ముందుకెళ్ళాలి. రక్షణ పొంది నేనేం చేయాలంటే ఇవన్నీ చేయాలి. మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరుగా బ్రతకాలి. దేవుని చిత్తములోనికి మనం రావాలి. దేవుని చిత్తములోనికి రావాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ పాపము చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తం అంటాడు పౌలు గారు తెస్సలోనిక పత్రికలో. కాబట్టి మనము రక్షణ పొందుతున్నామంటే దేవుని కృపలోనికి వచ్చేస్తున్నాము, దేవుని చిత్తంలోనికి వస్తున్నాము. ఆ దేవుని చిత్తం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన కార్యాల్లో పరిశుద్ధులుగా మనం జీవించటమే దేవుని చిత్తము. గమనించాలి. పరిశుద్ధతలోనికి మనం వస్తున్నాం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మార్పు నొంది మారు మనసు నొంది గత పాపాలన్నీ ఒప్పుకొని మరలా తిరిగి పాపం చేయకుండా యథార్థంగా బ్రతకడానికి మనము దేవుని చిత్తములోనికి రావాలి. దేవుని చిత్తం అన్నా కూడా మీరు గమనించండి, లోక సంబంధమైన వేటినో పొందుకోవడం దేవుని చిత్తము కాదు. లోక సంబంధమైన వేటినో పొందుకోవడం ఏదైతే ఉన్నదో అది దేవుని కాపుదల, దేవుని ఉపకారము, దేవుని దయా దాక్షిణ్యములు, దేవుని కనికరము, దేవుని కరుణ వలన లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. కానీ కృప అనే పదము, దేవుని చిత్తం అనే పదము మన ఆత్మీయ జీవితాలను నడిపించేది, సువార్తలు మనల్ని నలగొట్టేది, సువార్త వలె మనల్ని జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమే ఆయన కృప, ఆయన చిత్తము. ఆయన కృపను పొందుకోవాలి, ఆయన చిత్తములో మనము జీవించాలి. స్వలాభమును కోరుకున్నట్టు క్రైస్తవ్యం కాదు, కానీ త్యాగాలతో మనం నడిపింపబడ్డమే క్రైస్తవ్యము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి బ్యాప్టిజం తీసుకోబోతున్న చెల్లెలకు కానీ భవిష్యత్తులో రక్షణ పొందడానికి సిద్ధపడుతున్న వారికి కానీ నేను చెప్పేది ఒకటే, లోక సంబంధమైన వాటిని పొందుకున్న కొరకు రక్షణ పొందడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పాపాలు విసర్జింపబడాలి, పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారి దేవుని చిత్తములోనికి మనము ఆహ్వానించబడుతున్నాం. ఆ దేవుని చిత్తం అంటేనే పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి క్రమం ప్రియులారా. ఇదంతా కూడా మనం ఏదో గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేస్తే వచ్చేది కాదు. రక్షణ పొందడానికి కానుకలతో సంబంధం లేదు, దశంభాగాలతో సంబంధం లేదు, ప్రత్యేక కానుకలతో సంబంధం లేదు. రక్షణ అనేది డబ్బులు పెట్టి కొనుక్కునేది కూడా కాదు. రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆ ఉచితమైన ఆ రక్షణను తన కృప వల్ల మనకి ఇస్తున్నాడు. ఆ కృప వల్ల మనం రక్షణ పొందుకొని ఆయన చిత్తములో ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అలా ఉండాలి మన జీవితం. ఇదిగో నాయనా, నా జీవితం అంతా నీ నామము పరిశుద్ధపరచబడాలి నాయన. తర్వాత నీ రాజ్యము రావాలి నాయన. అంటే ప్రభు యొక్క రాజ్యం కొరకు మనము ప్రయాసపడాలి. ఆయన రాజ్యం కొరకు మనం కష్టపడాలి. ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి యందు కూడా నెరవేర్చబడులాగన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రయాసపడాలి. ఎందరూ ప్రభు యొక్క శిష్యులుగా, శిష్య బృందంలోనికి, క్రైస్తవ్యం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు యొక్క శిష్యులు. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లోనికి ఎందరైతే వెళ్తున్నారో పరలోకమందున మా తండ్రి, సేమ్ నీ నామము పరిశుద్ధపరచబడేలా నా జీవితం ఉండాలి.
నీ రాజ్యము కొరకు నేను వాడబడాలి. నీ చిత్తము పరలోకం మీద ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద నీ చిత్తాన్ని నెరవేర్చేలా నా జీవితాన్ని మార్చు. తర్వాత మా అనుదిన ఆహారం మాకు ఇవ్వండి నాయన. ఎవ్రీడే ఫుడ్, డైలీ బ్రెడ్ మాకు ఇవ్వండి. తర్వాత మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరు మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలో నుంచి లేక దుష్టుల నుంచి తప్పించండి. అర్థమవుతుందా? క్యారెక్టర్ మాట్లాడుతున్నాడు. మొదటి 3 దేవునికి సంబంధించిన పరలోక ప్రార్థనలో 7 పాయింట్లు ఉంటాయి. మొదటి 3 దేవుని రాజ్యములకు సంబంధించి, దేవుని చిత్తములకు సంబంధించి, దేవుని యొక్క నామమునకు సంబంధించి. 4వది మన పోషణకు సంబంధించి, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. తర్వాత 3 మన క్యారెక్టర్కి సంబంధించి, మన ప్రవర్తనకు సంబంధించి, అందరితో సమాధానముగా, ఎవరు ఎన్నన్నా, ఎంతగా దూషించినా, ఎంతగా గాయపరిచినా తుడిచేసుకుని దేవునికి అప్పగించుకుని వెళ్ళిపోవాలి. కానీ నాకు కూడా అధికారం ఉంది, నాకు కూడా ప్రతాపం ఉన్నది, నాకు కూడా టాలెంట్ ఉంది అన్నది మన టాలెంట్ని అక్కడ ఉపయోగించకూడదు. వేళలా తగ్గించుకుని బ్రతకాలి. క్రైస్తవ్యం అంటేనే తగ్గించుకుని బ్రతకడానికి పిలువబడిన వారము, విధేయత కలిగి బ్రతకడానికి పిలువబడుతున్న వారము. అంతేగాని నోటుకు దురదుంది కదా అని నోటును వాడామనుకోండి, దురదని అణిచేస్తాడు, గర్వాన్ని అణిచేస్తాడు, మనలో ఉన్న అహంకారాన్ని అణిచివేస్తాడు, మనలో ఉన్న స్వార్థమును అణిచివేస్తాడు, సమస్తమును అణిచివేస్తాడు. దేవుడు మన సమస్తం అణిచేస్తాడంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకే ఈ గర్వానికి పని చెప్పకండి, అహంకారానికి పని చెప్పకండి, నోటి దురదకు పని చెప్పకండి. విధేయత కలిగి తగ్గించుకుని అన్ని విషయాల్లో కూడా సంఘములో ఎలాగైతే ఎంత మౌనముగా, ఎంత డిసిప్లిన్గా, క్రమశిక్షణ కలిగి బ్రతుకుతున్నామో సంఘమునకు వెలుపల కూడా అంతే మౌనంగా, అంతే డిసిప్లిన్గా మనం ఉండాలి. ఎందుకంటే మనము సంఘములో ఉప్పుగా ఉండడానికి పిలువబడలేదు. ఎక్కడ ఉప్పుగా ఉన్నాం? మనం లోకములో ఉప్పుగా ఉండడానికి పిలువబడ్డాం. మనం సంఘములో వెలిగింపబడ్డం కాదు. మనం ఎక్కడ వెలగాలి? లోకములో వెలగాలి మనం. అంతేనా? యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట చెప్పండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై అన్నారు. లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండమన్నాడు కానీ సంఘానికి కాదు. మన క్యారెక్టర్ ఏమో సంఘములోనేమో చాలా అనుకో కలిగి ఉంటాము. సంఘము గేటు దాటిన తర్వాత మన ప్రతాపం మామూలుగా ఉండదు. అందుకే ప్రియులారా, జాగ్రత్త పడదాము. రక్షణ పొందాలంటే ఇవి చాలా కీలకమైనవి. ఏంటవి? ప్రభువు ఫస్ట్ సువార్త వినాలి. తర్వాత యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడని మృతుల నుంచి లేపడని మన హృదయం మంది విశ్వసించాలి. మొదటి స్టెప్. రెండవది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. మూడవది నమ్మి బాప్తిసం తీసుకోవాలి. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు కృప యాడవుతుంది, ఆయన చిత్తములకు వస్తాము. ఆ విధంగా బ్రతకాలి. చివరిగా అంతము వరకు ఎవరైతే సహిస్తారో మత్తయి సువార్త 24:13 ప్రకారంగా అంతము వరకు ఎవరైతే ఈ యొక్క రక్షణ మార్గములో కొనసాగుతారో, స్థిరత్వము కలిగి, నమ్మకము కలిగి వాడే రక్షింపబడును. సో అంతము వరకు మనం అన్ని విషయాలు సహించాలి. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, లోకము దగ్గర, సమాజంలో, ఉద్యోగంలో, అది ప్రాంతంలో అనేక రకాలుగా మనల్ని చాలామంది టార్చర్ చేస్తారు. అన్ని స్థలాల్లో కూడా దేవుని చిత్తము చొప్పున పరిశుద్ధతను కాపాడుకుంటూ అంతము వరకు మనము ఓర్పు సహనంతో మన పరిశుద్ధతను కొనసాగిస్తే, ఎవరు ఓర్పు సహనంతో పరిశుద్ధత కొనసాగిస్తారో వారే రక్షింపబడతారు. దట్స్ ఇట్. కాబట్టి రక్షణ పొందడానికి ఈ మాటలు చాలా కీలకమైనవి. అలాగే ప్రతి వారము కూడా సహవాసంలో ఉండడము, అలాగే దేవుని సహవాసంలో ఉంటూ రొట్టె విరచడము, ప్రార్థన చేయడము, అన్నిటికంటే యేసుక్రీస్తు బోధ ఎదుతున్నదో, అపోస్తుల బోధ ఎదుతున్నదో ఆ బోధలో మనము ముందు కొనసాగాలి పిల్లరా. కాబట్టి జాగ్రత్త పడదాము. ఇదంతా కూడా కృప వలన మనకు పొందినదే. ఆ కృపను మనం నిరర్ధకము చెయ్యకూడదు. జాగ్రత్త పడుతూ మన ఆత్మీయ జీవితాలు మనం ముందుకు తీసుకెళ్దాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం.